మరి ఈ ఏడాది ప్రయాణం బానే ఉంది. ఈ ఏడాది ఈ ఏడాది పడ్డ ఇది మామూలు వ్యవహారం కదా అసలు. నా కుటుంబం ఎందుకు అవన్నీ భలే మామూలు కదండి అసలు చెప్పుకుంటే. ఇక అక్కడి నుంచండి తర్వాత ఇక అదే టైంలో విచారణ తమిళ్లో వెట్రిమారన్. అది చూసిన తర్వాత అది చూసి పిలిపించాడు ఈయన సుకుమార్ గారు దీనికోసం మన రంగస్థలం కోసం. అవునా? అతను ఉన్నాడు ఒక అతను పిలవండి అని చెప్పేసి తీసుకెళ్ళి పిలిపిస్తే అప్పుడు మాట్లాడడం నాకు ఒక 10 నిమిషాల్లో 5-6 నిమిషాలు దీని గురించే మాట్లాడాడు సుకుమార్ గారు. అప్పుడు అది చూసిన తర్వాత ఇక మాట్లాడే ఇక ఆడిషన్స్ తమిళంలో వచ్చింది మీకు. అది రన్ రాజా రన్ అని ఒక సినిమా చేశా యువి క్రియేషన్ వాళ్ళు. యువి క్రియేషన్స్ వాళ్ళు. ఆ సంపత్ గారు సుజిత్ డైరెక్టర్. దాంట్లో సంపత్ గారు ఉన్నారు కదా, విలన్ చేస్తారు. అవును. ఆయన మేనేజర్ చలపతి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆయన నాకు మీరు తమిళ్లో చేస్తారా అని అన్నాడు. చేస్తానండి, మామూలుగా అడుగుతున్నారు కదా అనుకున్నాను నేను. ఏంది చేస్తాను, ఫోటోలు గిట్టోలు తీసుకున్నాడు ఆయన. సర్లే ఏదో అనుకుంటున్నాను, మన పని మనం చేసుకుని వచ్చాం. తర్వాత ఇక ఈ ఒక 2 నెలల తర్వాత ఫోన్ వచ్చింది. ఒకసారి చెన్నై వస్తారా, నేను చలపతిని అని అన్నాడు. ఏ చలపతి, నన్ను మర్చిపోయాను నిజంగా. ఎవరు చలపతి నాకేం అర్థం చలపతి అలాగే మాట్లాడాడు అనగానే ఏంటి సార్ ఎవరు ఏంటి మర్చిపోయారు అప్పుడే అని అన్నాడు. అమ్మా ఇది ఎవడు ఆయన అంటే నేనండి రన్ రాశారంటే సార్ నాన్న అనేసి అనగానే ఒకసారి వెట్రిమారన్ ఎవరండి అని. వెట్రిమారన్ తెలీదా? అయ్యో మీరేమనుకో ఎప్పుడు మనకు తెలియదు, మీకు హైదరాబాద్ సరిగ్గా తెలియదు. నేషనల్ డైరెక్టర్ అండి, ఆడుగళ్ళం పొల్లాదు అని. సరేలే సార్, నేను చిన్న సీరియల్ చేసుకుంటున్నానండి, 2 రోజులు ఆగిన తర్వాత వస్తాను, అవగానే మీరు రండి అని అన్నాడు. సరే ఇక్కడ అయిపోయింది. ఫోన్ చేశా, సార్ ఎప్పుడు రమ్మంటారని. రేపు బయలుదేరతారా అని అన్నాడు. బయలుదేరతానండి అని. సార్ నాకు ఇక్కడైతే ఇది ఉంటుందండి, చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది, 5 గంటలకి, ఇక్కడ 4 గంటలు 3 గంటలు ఎంత ఉంటుంది, దానికి వస్తాం. దానికి ఎందుకు పని చేయండి, నడుచుకుంటూ వస్తారా అని అన్నాడు. ఈడేంట్రెస్ట్ నడుచుకుని వచ్చేది, చలుపుతలగా మాట్లాడతాడు, నడుచుకుని వస్తానంటాడు. అదేం సార్ అంటే, లేకపోతే ట్రైన్కి ఏంటి అని అన్నాడు. దేనికి రమ్మంటాడు? సరే అంటే బస్సులు ఇక్కడి నుంచి బస్సులు ఉంటాయి ఉండవనండి అని. అయ్యో అండవే, నేను ఫ్లైట్ వేస్తున్నాను, ఫ్లైట్కి రండి అని అన్నాడు. ఈ మానవం అంటే ఎందుకు తెలీదు మనకి. టికెట్ వేసాడు, అది పంపించాడు. ఏంది మనకు అప్పుడు వాట్సాప్ గీట్సాప్ లేవు. ఏంది అది పక్కన ఉన్న మా రూమ్ పక్కన ఉన్నాడు, వాడికి వచ్చింది. దాన్ని తీసుకుని వచ్చి ప్రింట్ తీసి వెళ్ళా, ఎయిర్పోర్ట్కి వెళ్ళా. మిమ్మల్ని చాలా విచిత్రంగా చూసి ఉంటారు. ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లే అసలు నాకు. తీసుకెళ్ళి ఒక ఆయన కనుగొంది, సార్ ఇది అంటే తీసుకెళ్ళి ఆ టికెట్ ఇచ్చారు. లోనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ వెళ్ళిన న్యూస్ వీడానండి ఆయన, పెద్ద ఆయన, ఒక ఆయన గుర్తుపెట్టాడు. మీరు సీరియల్స్లో చేస్తారు కదా? అవునండి చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను? చెన్నై వెళ్తాను సార్. నాకు మీకు పెద్ద ఆయన మీద నాకేం కనపడదు, నాకు తెలియదండి, విమానం ఎక్కలు కూడా తెలియదు, టికెట్ ఇవ్వండి, ఏ ఫ్లైట్గా నేను కూడా చెన్నై రండి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అయ్యా నిజంగా అసలు మామూలుగా అసలు అట్లా తీసుకెళ్ళిన తర్వాత చెన్నైలో దిగిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చాడా ఎయిర్పోర్ట్? మద్రాస్ కాఫీ అని ఒకటి ఉంటది, అక్కడ నిలబడమన్నాడు. ఏంది నాది బొడ్డు ఫోను, నా పని చేయట్లేదు అసలు. అమ్మా ఎట్టా అయినా అంటే వచ్చాడయ్యా, వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడెక్కడ ఆల్వత్తూరు అని ఏయో స్లమ్ములో గిమ్ములో పోయింది. అక్కడ బాగుందని వెట్రిమారన్ గారి ఆఫీసు. సహజంగా ఆఫీస్ అంటే బంజారా హిల్స్ ఇట్లా చూస్తాం కదా, అదేది మామూలుగా డాబా లాగా ఉంది ఇళ్ల మధ్య. వెళ్ళంగానే ఆయన వెట్రిమారన్ అనే సంగతి మనకు తెలియదు. ఆయన ఉన్నాడు, కాసేపు కూర్చోబెట్టారు. పోలీసుల గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. మేము పడి ఉండం పోలీసులు, మా నాన్న వీళ్ళందరినీ రేత్రిపూట తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా. ఇతను సరిపోతాడు అనుకుని ఓకే అజయ్ నాన్న వెట్రిమారన్ ఇప్పుడు దాకా మాట్లాడాడు వెట్రిమారన్ నాయన అనుకున్నా. చూస్తే ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. అది అక్కడి నుంచి 28 రోజులు చేశానండి. అదే బా
భలే నేర్చుకున్నానండి ఆయన దగ్గర. మంచి మంచి డైరెక్టర్ కదా విక్రమ్. నేర్చుకున్నాను అక్కడే. మన సముద్రకని గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి ఆయన షూటింగ్లకి. వాళ్ళే పనులు చేస్తా వాళ్ళే, అదొక రకంగా ఉండేదండి అసలు. అవును, అందరూ లేబర్ లో పని చేస్తారు అక్కడ అసలు ఏంది అట్లా. అది అది రిలీజ్ అయింది అక్కడ. ఇంకా అక్కడ దీంతో ఈయన ఇక్కడ చూశాడు. ఈయన చూసిన తర్వాత ఇకను రంగస్థలం బయటకు వచ్చిన తర్వాత వీడు ఒకడు ఉండాడు అనేది ఇండస్ట్రీకి తెలిసిపోయింది. అవును, నేను రంగస్థలం చూస్తే మిమ్మల్ని బాగా అరే భలే మంచి యాక్టర్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి రంగస్థలం ఆ క్యారెక్టర్ అన్నది మీరు సింపుల్ గా చాలా సింపుల్ గా తేల్చి చెప్పారు, కానీ అసలు అది మీ కెరీర్ ని మార్చింది. రామ్ చరణ్ గారికి చాలా ప్రెస్టేజియస్ హిట్. అవును అవును. సుకుమార్ కి రామ్ చరణ్ గారి కాంబినేషన్ కి అదొక ల్యాండ్ మార్క్ ఆ సినిమా. అసలు ఆ క్యారెక్టర్ అది ఆ ప్రయాణం ఎలా జరిగిందండి సుకుమార్ తో? సుకుమార్ కూడా చాలా విచిత్రమైన డైరెక్టర్. అసలు ఇంకోటి, ఆయన దగ్గర పాస్ అయినోడు ప్రపంచంలో ఎక్కడేం చేస్తారు, ఎక్కడైనా అంతే. అట్లాంటి వాడు అసలు. అట్లాంటి వాడికి నేను నచ్చడం నా అదృష్టం ఉండే. అంటే ఆయన చెప్పే క్యారెక్టర్లన్నీ కూడా నేను సమాజంలో చూసేయి. అవును, నేను ఆకలింపు చేసుకున్నాయి. నాకు బాగా వాళ్ళతో ఎంతో ర్యాప్ అవుట్ ఉంది వాళ్ళతో. ఏంది అటువంటి మనుషులు ఉండారు. ఆయన చెప్పడంతో నేను చేయటం తినదే ఇది 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 ఇట్లా ఉన్నాను. అసలు పుష్పాలు అయితే అది విచిత్రంగా ఉంటదండి. అబ్బా, సుకుమార్ అనేవాడు నిజంగా అసలు నాయన అసలు మామూలుడు కాదండి ఆయన. అసలు తెల్లారు అసలు మీకు రంగస్థలం కంటే పుష్ప చెబుతుండే ఒక సీన్. అయ్యో ఎంత మాట. 3 గంటలు తెల్లారు 3 గంటలు అయిందండి. పటాన్ చెరువు మామిడి తోట, మంచు పడుతుంది, ఉనికిపోతున్నారు ఎవరికళ్ళు తెలిసిన. నాకా కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చి అప్పటికే ఇదైనా ఉనికిపోతున్నా నేను. అసలు దానికి పెద్ద కథ ఉందండి. అసలు నా లైఫ్ లో పుష్ప గురించి ఒక చిన్న ఇది రాయించండి, చిన్న పుస్తకం రాసి తెచ్చుకోవచ్చు. ఏంది కుంపట్లు పెట్టారు ఎవరికాళ్ళు తెలిసిన. అర్జున్ గారికి ఒక కుంపటి, నాకు ఒక కుంపటి. నన్ను అయితే ఒక టెంట్ లో కూర్చోబెట్టారు. నన్ను అదే కరోనా వచ్చి తగ్గింది అప్పుడు టెంట్ లో కూర్చోబెట్టి నన్ను ఎంత కేరో తెలిసిన. నిజంగా మైత్రి వాళ్ళు ఏంది అంతే. అసలు కూర్చోబెట్టి నన్ను చేసి ఆ షాట్ ఒకటి నడితే 200-300 మంది పార్టీ సీను అందరు ఉండారు. ఈ సంకటి గింకటి కలుపుకుంటా ఓ పక్కన చికెను మటను ఇవన్నీ ఉండాలి. 3 సల్లబడిపోయినాయి అవన్నీ చూసుకుంటా ఉంటా పక్కన అర్జును. ఆ షాట్ అండి అంటే నేను తింటా అనే అట పోయి అడిగిపో, నువ్వు వెళ్ళి అడుగు ఆయన. అది లేదు అసలు. నేను చేస్తున్న తర్వాత ఇది కదా నాకు కావాల్సిందే, ఇది ఇది అట్ట వచ్చేసాడు ఆయన. ఇదేం కరోనా? ఏముంది కరోనా? నువ్వు అసలు బీపీలో ఉంది, నువ్వు అసలు మామూలుడుగా అంత ఇది వచ్చింది అనమాట ఆయనకి. అంటే ఆయన అనుకున్న క్యారెక్టర్కి నేనే అడుగు అన్నదానికి ఆయన మామూలుగా ఇంప్రెస్ అయిపోవాలి అసలు. ఆ ఫైనల్గా ఆయన అన్నాడు మాట నాతో, నేను ఏ సినిమా చేసి నువ్వు లేకుండా సినిమా చేయి అని అన్నాడు. అంతకంటే నాకేం కావాలి ఇంకా అంతకన్నా ఏంటి అసలు. ఎక్కడ వేటపాలని రోజులు గాలివుడ్ అని పెంచుకున్న మనిషి సుకుమార్ లాంటి డైరెక్టర్ అవతల వెట్రిమారన్ తర్వాత ఏమన్నా 2-3 సినిమాలకు పిలిచాడు. అయినా కానీ ఇక్కడ ఖాళీ లేదు నాకు. ఏంది వెళ్ళలేకపోయా. మొన్న కూడా పోయి కలిసి ఆఖరికి మొన్న విడుదలకి కూడా పిలిచాడు. విడుదలకి నాకేమన్నా ఇక్కడ డేట్లు లేవు. ఏమనుకుంటున్నాడు ఏమని పోయి ఇట్లా కుదరలేదు. పర్లే అజయ్, ఓకే ఓకే నువ్వు పోషన్ నేను నన్ను ఇలా పోషన్ ఇరుకాను ఇంకా తెలుగులా పాపం అని చెప్పేసి అనేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.